అందరూ బాగానే నవ్వుతున్నారు. నేను నవ్వించడానికి మాత్రం రాలేదు, నా కష్టాలు చెప్పడానికి వచ్చా. వింటారా వింటారా వింటారు? అబ్బా, పక్కన వాళ్ళు కష్టాలు చెప్తానంటే మాత్రం ఊపుకొని వినేస్తారు. మన ఫస్ట్ నుంచి నేర్చుకుంది ఇదే కదా, పక్కనోడి కింద పడిపోతే మనం నవ్వేస్తాం, పక్కనోడిని ఎవడైనా కొడుతుంటే మనం నవ్వేస్తాం. సినిమాల్లో కూడా అంతే, ఎవడైనా కామెడీ వాళ్ళు కొడుతుంటే ఊహూ ఏహే అని నవ్వేస్తాం. అలాగే నా కష్టాలు కూడా చెప్తాను, వినండి. ఇందుకే నా పేరు చెప్పలేదు కదా. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రజనీకాంత్, పవన్ రమేష్ నా పేరు. ఇంత పొడుగుంది నేను అనుకోద్దు. వాళ్ళు ఎంత ఫేమస్ నేను కూడా అంతే ఫేమస్. అది మీకు తెలీదు, నా కష్టాలు చెప్పాక మీకు మెల్లిమెల్లిగా అర్థం అవుద్ది. నా కష్టాలు ఎక్కడ స్కూల్ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యండి. నా స్కూల్ లైఫ్లో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. స్లామ్ బుక్ ఇచ్చి రాయరా అని చెప్తే ఒక కాలంలో జ్వరము దగ్గు అని రాశాడు. ఏంట్రా అని అడిగా. అరే ఇక్కడ ఏం రాయాలో నాకు తెలియదు, పక్కన పేపర్ చూశాను, జోడియాక్ సైన్ ఉంది, అక్కడ ఏం రాయాలో అర్థం కాలేదు, క్యాన్సర్ అని రాశాడు. నేను నాకు క్యాన్సర్ లేదు కాబట్టి దగ్గు తెలుపుందని రాసా అన్నాడు. అంతే, ఎదవలు ఇక్కడే ఉన్నారు ఆ ఎదవలు. అదనమాట, వెనక చేతులు ఎత్తున్నారు మళ్ళీ మేమే ఎదవలు అని చెప్పడానికి. ఇలా ఉంటాయి. సరేలే, ఇలాంటి ఎదవలతో ఏదో కష్టపడి 25 ఏళ్ళకి డిగ్రీ కంప్లీట్ చేశారు. 25 ఏళ్ళకి గ్రేట్ అండి. ఓహో, మీకు ఇంకా ఎక్కువైందా? ఓకే ఓకే ఓకే. అయితే ఇలా కాదు, వీళ్ళతో పెట్టుకుంటే నా వల్ల కాదు, నేను ఏదో ఒక సినిమాల్లోకి వెళ్ళిపోయి యాక్టర్ అయిపోవాలనుకుని మా ఊర్లో ఎవరు ఫేమస్ అని ఆలోచించా. ఏం రత్నం అని తెలిసింది, బుచ్చిరెడ్డిపాలెం. అది చెప్పడం మర్చిపోయాను, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. అయితే ఏం రత్నం, అబ్బో మన దగ్గర రత్నాలు లేవు, వజ్రాలు లేవు, మనం కాలేము. ఇంకెవరున్నారా అని అడిగా. షకీలా బుచ్చిరెడ్డిపాలెంలో పుట్టి మలయాళంలో ఫేమస్ స్టార్ అయిపోయింది ఆమె. నేను కూడా హైదరాబాద్కి వచ్చేసా, ఫేమస్ స్టార్ అయిపోవాలి. మా ఫ్రెండ్ అడిగా, అంటే ఏం చేయాలరా సినిమా స్టార్ అవ్వాలంటే? ఆడిషన్స్కి వెళ్ళరా అన్నాడు. ఫోటోలు పట్టుకుని ఆడిషన్స్కి వెళ్ళా. బాబు నీ దగ్గర అంత శక్తి లేదు, నువ్వు తృప్తిపరచడం, పక్క జరగన్నారు. అది కాదండి, నేను ఎందుకు వచ్చానో చెప్పేలోపు నన్ను పంపించేశారు. సరే, అరే ఇలా కాదంటారా, మరి ఏం చేయాలరా అంటే, బాగా సినిమాలు చూడరా, పాత సినిమాలు, కొత్త సినిమాలు ఎవరు పర్ఫార్మెన్స్ చేయట్లేదు, పాత సినిమాలు చూడన్నారు. సరే అని పాత సినిమాలు చూసా. పాత సినిమాల్లో వాళ్ళ అమ్మని అక్కడ నలుగురు పొడుస్తూ ఉన్నారు, హీరో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరికైనా ఎలా ఉంటుందండి, రక్తం ఉడికిపోద్ది కదా. హీరో ఏం చేస్తాడంటే గోడ వైపు అని ముద్దు పెట్టాడు. ఇదేంట్రా నాయన ఇలా ముద్దు పెట్టాడని నాకు భయం వేసింది. అయ్యో ఇంత రొమాన్స్, ఇంత కోపం, ఇదంతా మనం చేయలేమని చెప్పి ఇంకో హీరోని పట్టుకుందాం అని చెప్పి ఇంకో రెండు ఆయన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆమెకి చక్కలు పిలిట్టి ఈయన దూరం వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని ఆయన నాకు అర్థం కావట్లేదు. దేవుడా, ఈ రొమాన్స్ నా వల్ల కాదు అనుకొని ఇంకో హీరోని పట్టుకున్నా, ఈ హీరో అయితే కరెక్ట్ ఉంటాడని. ఆయన రొమాన్స్ ఫైట్స్ అన్నీ ఒకటే. కత్తెందుకో జానకి అంటాడు, ఐ లవ్ యూ జానకి అంటాడు, ఒక గీత గీసినట్టు, సంబంధమే లేదు. హోర్ నాయన నా వల్ల కాదు ఇదంతా అని చెప్పి, సరే 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 ఇవన్నీ మన వల్ల కాదు, ఏం చేయాలరా నాయన, నా పాత సినిమాల్లో అంత నేను చేయలేను, కొత్త సినిమాలు ఏమైనా చెప్పారంటే, అరే కొత్త సినిమాల్లో కొన్ని సినిమాలు చెప్తున్నా, ఆ సినిమాలు చూడరా అన్నాడు. పేర్లు పడి డైరెక్టర్ పేరు పడిన వెంటనే హీరో ఫైట్ చేస్తా ఉన్నాడు. ఒక్కడు కొట్టి గాల్లో 10 మంది ఉన్నారు. ఆల్రెడీ నాకు ఒక మాట చెప్పారు, గుర్తుందా? నీ దగ్గర శక్తి లేదు, నువ్వు తృప్తిపరచలేవని. ఇంత పవర్ మన దగ్గర ఎక్కడ ఉంది, మన వల్ల కాదని చెప్పి హీరో అనేదాన్ని పక్కన పెట్టేశా. సరేలే కొంచెం ఇంకేదైనా సినిమాలు చూద్దాం అనగానే హీరో ఒక చిన్న పల్లెటూరు, ఆ హీరోయిన్ ఏదో లవ్ ఉంటుంది. ఆ హీరో వాళ్ళ నాన్న హీరోని తిడతాడు, ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు. చిన్న పల్లెటూరు అని ఆల్రెడీ చెప్పారు మనకి. హీరో వాళ్ళ నాన్న హీరోని తిట్టినప్పుడు అది ఊర్లో జనాలకి ఎక్కడ తెలుస్తుంది, వీడు గడప దాటంగానే గుండెలు బాధేసుకుంటుంటారు, బాబో ఎల్లగా బాబు అని. అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు బే, నాకు అర్థం కావట్లేదు. హీరో వాళ్ళ నాన్న హీరోని తిడితే మీరు ఎందుకు ఏడుస్తున్నారు? సరే అది చిన్న పల్లెటూరు అన్నారు, కానీ 4-5 వేల మంది ఎట్లా వచ్చేస్తారు అప్పటికప్పుడే, నాకు అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ.